ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి ఈ దినాన ఒక దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రాఫెసీతో కూడినటువంటి వాగ్దానమును నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే ఇబ్బంది కలిగిన లోయలో ప్రయాణిస్తున్నారో, ఎవరైతే మనుషుల చేత త్రొక్కబడుతున్నారో, ఎవరైతే ద్వేషపు పాపపు మూలాల చేత బాధించబడుతున్నారో, భుజభారము బలము సమస్తాన్ని కోల్పోయి భారం కలిగిన హృదయాలతో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ కొరకు దేవుడి దినాన్ని ఇచ్చినటువంటి ప్రాఫెసీని మీరు స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో కరువు కాటకాలు, ఇబ్బంది, కష్టము, తినడానికి తిండి లేని సమయంలో ప్రవక్త వెళ్ళి 2వ రాజులు 7వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు, దేవుడు రేపటి దినాన మీకు విడుదల ఇవ్వబోతున్నాడు, తర్వాత ఈ పిండి అమ్మబడుతుంది అని చెప్పినారు. ఆ సమయంలో ఆ యొక్క అధిపతి అక్కడ ఉన్న అధిపతి ఆకాశపు కిటికీలను తెరిచినా కూడా ఇలాగ జరుగుతుందా అని అడుగుతాడు. కానీ ఆ ప్రవక్త చెప్తారు, ఆకాశపు కిటికీలను తెరిచినా కూడా ఇలా జరుగుతుందా అని నువ్వు అన్నావు కాబట్టి, నువ్వు నమ్మలేదు కాబట్టి, రేపటి దినాన ఆ యొక్క పిండి కూడా అన్నీ కూడా చీప్ రేటుకు రూపాయి 1 మానికకు అమ్మబడినప్పుడు నీవు ఉండవు, నువ్వు చూడవు అని చెప్తాడు. సో అలాగా అమ్మబడినప్పుడు ఆయన ఆ ద్వారమందు జనులు త్రొక్కివేయడం ద్వారా ఆయన చనిపోతాడని వ్రాయబడుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు రేపటి దినాన మీ జీవితంలో ఒక అద్భుతాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఒక అద్భుతాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరైతే మీ జీవితంలో ఉండి అన్నిటి కూడా మ్యానిపులేట్ చేసి, అన్నీ కూడా కంట్రోల్ చేసి, ఎజబెల్ స్పిరిట్ లాగా ప్రతిదీ మీ జీవితంలో మంచి జరగకుండా మీ జీవితాన్ని శాసించిన దురాత్మల సమూహాన్ని దేవుడు పారదోలుతున్నాడు. అలాగే మంచి దినాలు మీరు చూడనట్లుగా యెరెమయా గ్రంథము 33లో దేవుడు 7వ వచనంలో చెప్తాడు, మీ జీవితంలో మంచి దినాలను చూడబోతున్నామని. అలాగా మంచి దినాలను చూడకుండా చేసే ప్రతి పరిస్థితిని యేసు ప్రభు వారు కొట్టివేయబోతున్నారు. అలాగే మీరు ఒక గొప్ప విడుదలని మీ జీవితంలో అనుభవించబోతున్నారు. అలాగే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అంటాడు, రేపు ఈ దినానికి నీవు అద్భుతాలను చూస్తావు అంటాడు. రేపు నీవు అద్భుతాలను, నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములను చేస్తాడు అని చెప్తారు. సో రేపటి దినాన దేవుడు ఎలాగ మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అంటే, క్రిందికి పారాల్సినటువంటి ఆ యొక్క యోర్దాను నది యాజకుల పాదాలు తాకినప్పుడు ఎగువకు పారుతున్నట్లుగా చూస్తారు. అలాగే నిలబడి రాశిలాగా ఇటు ఇటు నిలబడి పోతాయి. యాజకుల కాళ్ళు ఆ యొక్క యోర్దాను నదిని తాకినప్పుడు దిగువకు ప్రవహించాల్సిన నది ఎగువకు ప్రవహించి ఆ యొక్క ఇటు కుడి ఎడమల రాశులుగా నిలబడి నా చెనులు దాటి వెళ్ళడానికి దారిని నేను కలగజేస్తానంటూ ప్రాకారములు పడగొట్టే దేవుడు రేపు నీ ముందర సాగిపోతున్నాడు. చీకటి దినాలే చూసిన నీకు వెలుగు రావడాన్ని దేవుడు రేపటి దినాల్లో నీ జీవితంలో అద్భుతంగా నువ్వు స్వీకరించాలని అడుగుతున్నాడు. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్లో వెళ్తున్న మీకు దేవుడు విడుదలని ఇవ్వబోతున్నాడు. అలాగే తన బిడ్డల కొరకు యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపిన దేవుడు, అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి వాళ్ళు నడవడానికి దారి కలుగజేసిన దేవుడు నీ జీవితంలో రేపటి దినాన ఆయన అద్భుతాలను కలగజేయబోతున్నాడనే విషయాన్ని మీరు స్వీకరించాలని నేను అడుగుతున్నాను. ఇది ఎలా జరుగుతుంది అని నువ్వు అడుకోవద్దు. ఇది ఎలా జరుగుతుంది అని ఆ యొక్క రాజుల గ్రంథంలోని అధిపతి అడిగినప్పుడు అతను దాన్ని చూడలేకపోయాడు. కాబట్టి నువ్వు నమ్మగలిగితే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతావని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ఎలాగ మన హృదయంలోనికి స్వీకరించడం ద్వారా మనం రక్షించబడ్డామో, ఈ దినాన దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించడం ద్వారా రేపటి దినాన నేను జయశాలిగా ఉండబోతున్నాను. రేపటి దినాన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. రేపటి దినాన నన్ను నాశనం చేసి నన్ను బాధ పెట్టిన వాళ్ళు నాలో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు. రేపటి దినాన నేను భయపడే మనుషుల చేతికి నేను అప్పగింపబడను. రేపటి దినాన నన్ను దూషించే శత్రువులు నాకు ఇంక మీదట కనపడరు.
ఈనాడు నువ్వు చూసిన ఐగుప్తీలను ఇకెన్నడూ చూడవని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో రేపు స్టార్ట్ చేయబోతున్నాడు. మరి నాకు మేలు కలుగుతుందా లేదా, నాకు పిల్లలు కలుగుతారా లేదా, నాకు వివాహం అవుతుందా లేదా, నా భర్త మారుతాడా లేదా, నా పిల్లలు మారుతారా లేదా, నా కుమారుడు తిరిగి వస్తాడా లేదా, నా కుమార్తె తిరిగి నన్ను కలుసుకుంటుందా లేదా, నేను ఎప్పుడు మంచి దినాలు చూడాలి అని నువ్వు అనుకుంటున్న నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు మంచి దినములను కలగజేయబోతున్నాడు అని. కాబట్టి వాటిని చూడడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. నీ పిల్లల జీవితాన్ని చూడడానికి, నీ జీవితంలో నలిగిపోయిన పరిస్థితి నుంచి విడుదల పొందడానికి, నీ శ్రమ దినాలని పోగొట్టడానికి, నీ అధికారులు నిన్ను బాసిజం చేసి నిన్ను వేధించినప్పుడు కూడా దేవుడు విడుదల ఇచ్చుతున్నాడు. ఇది నాన్న, నువ్వు పొందిన ప్రతి వేదనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు పొందిన ప్రతి అవమానంకు రేపటి దినాన దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోనండి, రేపటి దినాన ఆయన కార్యాన్ని నీ జీవితంలో మొదలు పెట్టాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్కును మీరు స్వీకరించి బై టుమారో గాడ్ విల్ డూ ఏ గ్రేట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని మీరు కన్ఫెస్ చేసుకోనండి. అలాగా కన్ఫెస్ చేసుకోవడం ద్వారా మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాలని, గొప్ప కార్యాలని దేవుడు చేయబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ముందర దహించు అగ్నిగా సాగిపోతున్నాడు. కాబట్టి నీ శత్రు సమూహం అంతా కూడా దహించి వేయబడుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నోబడీ కెన్ కంట్రోల్, ఓన్లీ గాడ్ కెన్ కంట్రోల్ యువర్ లైఫ్. ఎవరు కూడా నీ జీవితాన్ని శాసించలేరు. వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుడే నీ జీవితాన్ని శాసించబోతున్నాడు. కాబట్టి రేపటి దినాన జరగబోయే అద్భుతాల కొరకు దేవుని స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తూ నువ్వు విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ మీ పక్షాన ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఇవాంచెల్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.